దేశం మొత్తం ఐపీఎల్ సందడి నెలకొంటే ప్రకాశం జిల్లాలో మాత్రం ఒంగోలు గీతలు పోటీలతో గ్రామాలకు గ్రామాలు స్టేడియాలా మారిపోతున్నాయి. వీటిని చూసేందుకు భారీగా జనం తరలి వస్తున్నారు. అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఎద్దులను పెంచే రైతులను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న పోటీలకు మంచి స్పందన కనిపిస్తోంది. పౌరుషానికి ప్రతీక, ఉట్టిపడే రాజసం, ఆకట్టుకునే అందం, ఇవన్నీ ఒంగోలు జాతి గిత్తల ప్రత్యేకతలు. 20 ఏళ్ల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒంగోలు జాతి గిత్తలు బాగా కనిపించేవి. వీటిని పెంచే రైతుల్ని సైతం గ్రామాల్లో ప్రత్యేకంగా చూసేవారు. కానీ వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులతో రైతులకు ఒంగోలు జాతి గిత్తలు క్రమంగా దూరమయ్యాయి. రైతుకు దూరమవుతున్న ఒంగోలు జాతి గిత్తల్ని రక్షించుకునేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. పలు కార్యక్రమాలు ప్రారంభించింది. అందులో భాగంగా గ్రామాల్లో ఒంగోలు జాతి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో గిత్తలు దిగుతుంటే యువత ఉత్సాహంతో ఊగిపోతున్నారు. పందాలు జరిగే చోటుకు గ్రామాలకు గ్రామాలు తరలి వస్తున్నాయి. మేము జాతి పశు ప్రదర్శన కోసం ఇప్పుడు మన ఒంగోలు జాతి క్షీణిస్తున్న వల్ల ఈ ఒంగోలు జాతి అనేది దానివల్ల మేము ఇక్కడికి వచ్చాము. ఓన్లీ డబ్బు కోసం కాదు, ఓన్లీ పేరు కోసమే ఇక్కడికి వచ్చామండి. మేము దానికోసం ఇక్కడికి వచ్చి ఎన్నో ఊర్ల నుంచి ఎన్నో ప్రదర్శనలు పొంది ఓన్లీ ఒక గుర్తింపు కోసం, ఒక ఒంగోలు జాతి మన ప్రపంచం కోసం, మన జాతీయ జంతువు కోసం ఇదంతా జరుగుతుంది. కాబట్టి మేము రైతువారికి వ్యవసాయానికి మేపుకుంటాము. కానీ ఏంటంటే ఒంగోలు జాతి ఎద్దులు మేము ప్రేమ పోక మేము పోయిన సంవత్సరం వచ్చాము ఇక్కడ పోటీకి, ఈ సంవత్సరం వచ్చాము. కానీ ఏంటంటే దీనికి చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం ఉంటుంది. కానీ ఏంటంటే మేము ఒంగోలు జాతి ఇది మీద మాకు భ్రమ ఉండి మేము ఇదిగాలేక వాటిని వదిలిపెట్టలేక ఇవాళ ఎంతోమంది ఎక్స్పోర్ట్ల మీద అట్లా ఇట్లా బ్రెజిల్ దేశాలకి ఎంతెంతోమంది అమ్ముకుంటున్నారు 20 లక్షల 25 లక్షల కోయల్ని. కానీ అట్లా అమ్ముకొని మన ఒంగోలు జాతి సంతతిని మన దేశంలో పుట్టిన సంతతే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. సో జాగ్రత్తగా మన పసివిల్లవాడిని ఎలా చాక్కుంటామో అలా చాక్కుంటేనండి ఈ వృత్తి మన ఒంగోలు జాతిని కాపాడుకోవాల్సిన స్థితి అదండి. నిత్యం ఒక మనిషి, ఒక ఇద్దరు మనుషులు నిత్యం ఉండాలండి. ఉదయం సాయంత్రం స్నానం చేపియాలండి, ఉదయం రన్నింగ్కి వెళ్ళాలండి, రన్నింగ్కి వెళ్ళాలా, తర్వాత వచ్చేసి 2 రోజులకు ఒకసారి బేటా వేయాలండి. ఆ జాతి యొక్క ప్రాధాన్యతని ప్రపంచంలో ఒంగోలు జాతి అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి మన జాతి సంపదను కాపాడుకోవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఒకరిని చూసి ఒకరు మరొక రైతులు కూడా అధిక వ్యయం అయినా కూడా మనం కూడా ఒక జాతి ఎద్దుని మనం పెంచుకుందామనే ఆసక్తి వాళ్ళలో కలిగించే విధంగా కూడా మనం ఈ పోటీలు నిర్వహిస్తే దాంట్లో ఫలితం వస్తుందని చెప్పి మనం భావించి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఖరీదు ఎక్కువ కావటం, పోషణ కష్టం కావటం, వ్యవసాయంలో యాంత్రీకరణతో ఒంగోలు జాతి గిత్తలు క్రమంగా అంతరించిపోతున్నాయి. నిబంధనలకు ఉల్లంఘించి గిత్తల్ని దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. మరికొందరు గిత్తల వీర్యాన్ని ఎత్తికెళ్లి తమ దేశాల్లో సంతతిని అభివృద్ధి చేసుకుంటున్నారు. ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకుని